దేవుడు అబ్రహాము దగ్గరాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అయిపోయింది. అక్కడికి పిలుపు. మొదటి వచ్చిన ఏంటది? పిలుపు. పెళ్లికి పిలుతున్నాడు. పిలుపులు ఏముంటుంది? పిలుపులు ఏముంటుంది? వధువు ఫలానా సోన్సో వ్యక్తి, వరుడు సోన్సో వ్యక్తి, తర్వాత తల్లిదండ్రుల పేర్లు ఫలానా వాళ్ళ యొక్క కుమార్తె, తర్వాత ఆడపిల్లదైతే ప్రధానం అని అంటారు, మోపిల్లదైతే పెళ్ళి సోన్సో టైంలో, తర్వాత విందు. అది బాగా హెడ్డింగ్ రాస్తారు ముందుగా. ఏంటది? విందు. ఎవరికి? అది ఫలాంటయానికి విందు కదా, అది హెడ్డింగ్, అది హైలైట్ చేయాలి. ఏది? అది పెళ్ళి అంతట్లో హైలైట్ ఏంటి చెప్పాలా? పెళ్ళి అంతట్లో హైలైట్ ఏంటి? చెప్పుకునేది, జనాలు చెప్పుకునేది అది భోజనమే కదా. విందు బాగుంటే అన్ని బాగున్నాయి. పిలుపులోనే ముందు ఏం చెప్తాడు? విందు. ఏమిస్తారనేది చెప్తారు. ఇంక నువ్వేమిస్తావు అనేది నీ ఇష్టం. మనం వెళ్ళేదాన్ని బట్టి మన పరిస్థితి మారిపోతాం. జనరల్ అనుకోండి 100, 150, 200, 300 సరిపోతుందిలే అనుకుంటారు మన మనసులో. అది బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఏం చేద్దాం? 1000 2000 ఇద్దామా? అంటే కాదు. కానీ డబ్బులు అయితే విలువ పెరగదు, కానీ వస్తువు ఇద్దాం, వస్తువు అయితే విలువ పెరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆలోచన వస్తుంది. ఎందుకు మళ్ళీ మనకి అడిగితే అయ్యా 500 మంది భోజనాలు చేయాలి, కార్డులు వెళ్తాంటే 500 కార్డులు అంటుంది. ఏమి అన్న ఏమంటే అంటే చాలా మందికి వెళ్ళుండా, ఎక్కడికి పెళ్ళికి వెళ్ళింది, వీళ్ళందరూ ఇప్పుడు రావాలి. అది పిలుపు యొక్క అర్థమే అదే. మొట్టమొదటి వచనం పిలుపు. రెండో వచనంలో పిలుపు అయిన తర్వాత దేవుడు అన్న మాట ఏంటంటే అది నిన్ను, దేవుడు చెప్పిన మాట, యెహోవా చెప్పిన మాట, నిన్ను గొప్ప జనముగా చేసి. ఆదికాండం బైబిల్లో మొట్టమొదటి పుస్తకం అండి. ఎవరు పేజీ వెతుకుతున్నాడు? ఆదికాండం బైబిల్లో మొట్టమొదటి పుస్తకం. నిన్ను గొప్ప జనముగా చేసి, అది నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను అబ్బా పిలుపులోనే చెప్పిన మాట ఏంటంటే దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా. రెండో మాట ఆశీర్వదిస్తా. అర్థమైందా? రెండో మాట ఏంటి? దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవా నన్ను కూడా నువ్వు ఆశీర్వదించగలవన్న వారు గట్టిగా చప్పట్లు కొడితే దేవుడు నామాన్ని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక, మిమ్మల్ని వృద్ధి చేయును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని వృద్ధి చేయును గాక, మీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుడు మన అందరినీ ఆశీర్వదించును గాక. మన పిలుపు ఉద్దేశం నేను ఒకరోజు మా నాయన ఉన్నాడు. మా నాయన మంది మాకు ఆ రోజుల్లో తినటానికి లేదు. మా నాయన వాళ్ళ నాన్న పేరు సుబ్బయ్య. సుబ్బయ్య ఆ రోజుల్లో మమ్మల్ని అనుకూసి పెంచాడు. మాకు ఆ రోజుల్లో తినటానికి లేదు, చాలా కష్టపడి పెరిగాం మేము. నేను మా నాన్న మాకు చెప్తుండేవాడు మేము చిన్నప్పుడు, ఒరే
మీకు ఇబ్బందిగా ఉంది, మాకు అసలు పరిస్థితులు లేవు అని చెప్తాను. మా నాన్న 7వ తరగతి అయిపోయిన తర్వాత గొడ్డకాడికి వెళ్ళాడు. గొడ్డకాడ పని చేశానండి. నేను మా పిల్లలకు చెప్తా ఉంటాను, ఒరే నేను 7వ తరగతిలో హాస్టల్కి పోయాను బాబు, నా లైఫ్ అంతా హాస్టలే, ఇప్పుడు నా పరిస్థితుల్లో పెడతాను. అంటే జనరేషన్ నుంచి జనరేషన్కి వచ్చేసరికి ఏమొస్తుంది అంటే మార్పు అనేది వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము క్రీస్తుని నమ్మాము కనుక మార్పు అనేది నమ్ముతాను. ఇంకా మిగిలిన ఏమనుకున్నా నాకు అవసరం. మాతో పాటు మా కుటుంబంతో పాటు మేము పక్కన చాలా కుటుంబాలు చూసాం, వాళ్ళు బ్లెస్సింగ్స్లోనే లేరు. బికాస్ ఆఫ్ క్రైస్ట్ వి వర్ బ్లెస్డ్ అని చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నందును బట్టి, దేవుడిని నమ్మాము కాబట్టి మేము ఆశీర్వదించబడ్డామని చెప్తాను నేను. ఎందుకంటే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చూశాను, నా స్థితి వాళ్ళ స్థితిని పక్కన పెట్టి చూసుకున్నప్పుడు నాకు కలిగిన అనుభవం. నేను అలాగే కాదు, నేను సేవకులుగా ఉన్నాను కాబట్టి కాదు, కానీ నేను విశ్వాసుల కుటుంబాన్ని కూడా చూశాను. జనరేషన్ నుండి జనరేషన్ మారేలో వాళ్ళు ఆశీర్వదించబడటం చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే అన్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట అదే. ఏమన్నాడు? నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే దేవుడు ఏం చేసే దేవుడు? ఆశీర్వదించేది. స్తోత్రం చెప్తారంట. హల్లెలూయా. ఓకే, దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఒక 5 పాయింట్లు చెప్తాను బైబిల్లో. ఎన్ని? 5 విషయాలు చెప్తాను జాగ్రత్త. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాముకి ఆశీర్వాదం గురించి బైబిల్లో రాయబడలేదు. ఎలా ఆశీర్వదించబడ్డాడో రాయబడలేదు. అక్కడ అవసరం లేదు కదా. నేను అడిగాను, అబ్రహామును అసలు ఎట్లా ఆశీర్వదించావు ప్రభా అని అడిగితే, నో పెట్టమంటాడు కదా. సో కనీసం ఇస్సాకు గురించి అన్నది ఇస్సాకు గురించి ఆల్రెడీ రాశారు కానీ ఇక్కడ 26వ అధ్యాయం 13వ వచనం, ఆది కాండంలో 26వ అధ్యాయం 13వ వచనంలో రాశాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మాట్లాడు, యెహోవా ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ద రీజన్, దేవుని ఆశీర్వాదం. అతను గొప్పవాడవడానికి కారణం యెహోవా ఆశీర్వదించిన గనుక అతను గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడయ్యాడు అని అంటే, అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, క్రమక్రమముగా ఆశీర్వదించాను. ఎట్లా ఆశీర్వదించాడంట? క్రమక్రమంగా. ఒకసారి అనండి ఈ మాట గట్టిగా అనండి. ఒకసారి ఇంకా కొంచెం గట్టిగా అనండి. క్రమక్రమం. ఎలా ఆశీర్వదించాడు? దేవుని సేవకునిగా ఈ 10 రోజులు ప్రార్థన చేశారు కదా, మీకు మొట్టమొదటి మాట చెప్తాను కదా. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా క్రమంగానే ఉంటుంది. క్రమక్రమంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? క్రమంగానే ఉంటుంది. ఒకటి తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4. కొంతమంది 1లో అయిపోతారు, కొంతమంది 2లో అయిపోతారు, కొంతమంది 3లో అయిపోతారు. అప్ టు యూ. దేవుడు ఒకసారి ఏది కూడా నీ చేతిలో పెట్టడం, అది ఫ్యాక్ట్. ఎందుకో తెలుసా? పెడితే దాని విలువ తెలియదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఉన్న దాని పేరేంటి? దీని పేరు మోపిదేవి పార్క్ కదా.
ఇక్కడ జనాలందరూ 3 బిట్లుగా వచ్చారు. ఫ్రమ్ ద స్టార్టింగ్ వీఆర్ గేట్ అంటే మోపిదేవి కాలనీకి మేము మొట్టమొదటి. మేము వచ్చినప్పుడు 2-3 కుటుంబాలు ఉన్నాయి. నాకు 4 సంవత్సరాలు అన్నప్పుడు వచ్చాము మేము ఇక్కడ. మా తమ్ముడు ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టాడు. నాది బర్త్ ప్లేస్ వచ్చేసరికి చిరువలైనా మా తమ్ముడు బర్త్ ప్లేస్ వచ్చేసరికి ఇక్కడే పుట్టాడు మా వాడు. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చాడండి. మేము వచ్చినప్పుడు మా ఉంటే 2-3 కుటుంబాలు ఉంటారు ఇక్కడ అంతే. ఈ కాలనీ మొత్తంలో 3 స్టెప్స్లో వచ్చారు. ఒకటి ఏంటంటే దీని పేరు వికలాంగుల కాలనీ. అంటే గవర్నమెంట్ ఏం చేసింది అయ్యారంటే అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏరుకొచ్చి వికలాంగులందరినీ ఏర్పడి నువ్వు ఈ బిల్డింగ్లో ఉండు, నువ్వు ఈ బిల్డింగ్లో ఉండు, నువ్వు ఈ బిల్డింగ్లో ఉండు, నువ్వు ఈ బిల్డింగ్లో అని చెప్పి వర్క్స్ని కట్టించేసి కట్టింది ఎవరు? గవర్నమెంటే కట్టింది. గవర్నమెంట్ కట్టించేసింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఒకటి కూడా కనపడుతున్నారు, అన్నీ పాడేసేసారు. కనపడ్డాను చూడటానికి కూడా ఇంకా కనపడలేదు, ఒకటి కూడా లేదు, అన్నీ పాడేసేసారు. వికలాంగులకి ఇచ్చారు. తర్వాత ఇంకా మరికొన్నాళ్ళకి 30 సంవత్సరాలకి తేరేసమ్మ గారు వచ్చి ఆమెన రాత్రి రాళ్ళు దోరేసి, ఇల్లు దోరేసి, మొత్తం కట్టేసి, రాళ్ళు వేసేసి, బండ్లు వేసేసి మొత్తం ఇచ్చేసారు. వాళ్ళు వేసి వెళ్తారు, నువ్వు ఇంట్లో అని పట్టాలు ఇచ్చేసారు. కొన్ని పట్టాలు తీసిపోయింది అనుకోండి, మనకి ఆ గొడవ మనకు పట్ట పడేసాను. ఇక 3వ రకం మనిషికి 2 సెంట్లు కాదు గవర్నమెంట్ పనిచేసారు. ఇవన్నీ చర్చ ఉన్నారు కూడా పనిచేసిన తర్వాత ఏమని చెప్పారు? గవర్నమెంట్ కట్టించి మీరు పట్టాలని చూసుకోండి, నివాస స్థలము అని రాశారు. మీకు ఇచ్చిన నివాస స్థలమే అని రాశారు. దానిలో ఒక కండిషన్ ఏమంటుందంటే మీరు అమ్మకూడదు, మనకూడదు అని కూడా అమ్మకూడదు, మనకూడదు అని కూడా నివాస స్థానం. నేను దేవుడు అడుగుతా ఉంటే దేవుడు అన్నాడు, ఇదే చూడరాదా ఏంటి మీరు ఆ శివం నుంచి ఈ శివం చూడండి, ఆ పట్ట ఎవరి పేరు మీద ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా దొరకండి. ఆ శివం నుంచి ఈ శివం చూసుకోండి, సింగిల్ కూడా దొరకదు మీకు. ఎందుకని వీళ్ళు అన్నారు, ముందు బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు అన్నారు మేము ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉంటాం, గవర్నమెంట్ ఇచ్చినంత మాత్రం మేము ఉంటామని అప్పుడు పోయాం. ఎంతకి 300 కంపెనీలు కూడా ఉన్నారు, 300 కంపెనీలు కూడా ఉన్నారు. అటే పక్కన లేకున్నారు. మేము ఎప్పుడు చెట్ల కింద ఉండాలనుకున్నాం, కాలం గట్ల కింద ఉండాలనుకున్నాం, కాలం గట్ల మీద ఉండాలనుకున్నాం. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి ఊళ్ళో పడుతున్నావు అంటే బాగాలేదన్నమ్మయ్యా అని మెలకండా వెళ్ళిపోయారు. ఏం చేశారు? అంతా ఎంత కమ్మారు అంటే 1200 కంపెనీలు కూడా ఉన్నారు అక్కడ. ఎంత? 1200 పద్మగారికి తెచ్చారు కదా. 600 కంపెనీలు కూడా ఉన్నారు. మూడో బ్యాచ్ ఇదే పక్క వచ్చింది. మా నాన్నకి ఇక్కడ స్థానం వస్తే మా నాన్న 800 కంపెనీలు, మా నాన్న దాన్ని వేస్ట్ చేయలేదు. 800 కంటే ఇక్కడ 800 కొనాడు, లాభం వచ్చింది. అదంతా ఇక్కడ కొన్నాడు అనమాట. అక్కడ 800 కంటే ఇక్కడ 800 కొన్నాడు. అది అసలు ప్రైస్. నేను కొంతమందిని అడిగాను, అమ్మాయి ఎందుకు అమ్మేశారు? బాగా అవసరం వచ్చిందండి, అది వచ్చిందండి, ఇది వచ్చింది.
టు బి ఫ్రాంక్గా మాట్లాడితే అర్థం ఏంటంటే అది గవర్నమెంట్ నీ చేతిలో పెట్టింది, కానీ ముట్టికే వచ్చిన దాని విలువ నీకు తెలియక అభ్యాసం అంటుంటారు. మళ్ళీ అప్పుడప్పుడు అంటుంటారు, ఇక్కడ స్థలం అమ్మేసి వాళ్ళు అంటుంటారు, తగులుతుంటారండి. వాళ్ళు అంటుంటారు, మాకు అక్కడ 2 సెంట్లు ఉండేది, కానీ అది ఉన్నట్టయితేనా ఈరోజు 6 లక్షలు. ఇప్పుడు ఏముండే లక్షలు, ఇప్పుడు ఎక్కడ ఉండే లక్షలు. ఆ రోజు 100 అమ్మేసేవారుగా, 300 అమ్మేసేవారుగా, 200 అమ్మేసేవారు. ద రీజన్, కారణం ఏంటంటే ఇంటికే వచ్చిన దాని విలువ ఎవరికీ తెలియదు. అవును అవును. ఇంకో మాట, జగనన్న ఫ్లాట్ లేకపోతే గవర్నమెంట్ 2,30,000 ఇస్తే 30,000 కమిషన్ కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చేది ఎంత? 2,30,000 గవర్నమెంట్ ఇస్తే 30,000 కమ్మేసేది. కొనుక్కున్నవాడికి ఎంత లాభం? అందులో ఎందుకు అమ్మేవారంటే మధ్యలో వచ్చిగా అంటిల్ అన్లెస్ దాని విలువ నీకు అర్థమయ్యే వరకు దాన్ని నీ చేతిలో పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ప్రైజ్ లార్డ్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దాని ఉపయోగం నీకు ఎప్పుడు తెలుస్తుందయ్యా అనంటే దాని విలువ నీకు అర్థమైనప్పుడు తెలుసు. 2 ఇంట్లో ఉన్న తర్వాత 3 ఇంటి రేపు నేను వచ్చాక నా ఖాళీ చేయమంటే తెలుసుద్దాం. తినపోయినా సొంతిల్లు అనేది ఉంటే పడి ఉండేదాన్ని, ఎందుకు వచ్చిన కర్మ ఇది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే 2వ రోజు పడేయమన్నప్పుడు, 2వ రోజు ఖాళీ చేయమన్నప్పుడు తెలుస్తుంది. పిల్లలు వేసుకుని ఆడపోవాలి, ఎవరు ఉండాలి, జీవితం ఏంటి, మా బ్రతికేంటి, అప్పుడు అర్థమైంది. లేదు అప్పుడు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. గడియ దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆశీర్వాదము ఎప్పుడైనా సరే క్రమక్రమంగానే ఉంటుంది, కానీ ఒక్కసారి వచ్చి పడితే దాని విలువ నీకు అర్థం కాదు. ఒకసారి ₹1,00,000 వచ్చిన దాని విలువ అర్థం కాదు నీకు. కారణం ఏంటంటే యు ఆర్ బికమ్ ఏ హ్యాబిట్. దేనికి అలవాటు పడిపోయి దేనికి? ఆ మనస్తత్వాన్ని. అలవాటు పడిన వాడికి ఎంత చేసిన ఉపయోగం లేదు. స్తోత్రం హల్లెలూయా. పేరు సత్తా ఒక్కసారి అర్థమైందా? ఈసారి తెలియకుండా సత్తా అది నీకైనా ఎవరికైనా. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఎలా ఉంటుందంట? అతను మిక్కిలి గొప్పవాడయ్యే వరకు ఎలా ఉంటది? క్రమక్రమముగానే ఉంటది. క్రమం ఉంటది, ఒక పద్ధతి ఉంటది. క్రమము పద్ధతిని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రమము లేని దాన్ని బైబిల్ చెప్పిన మాట ఏమిటంటే అక్రమము. క్రమం ఏంటండి? అక్రమం. క్రమం ఏంటండి? అక్రమం. నేను ప్రతి క్రమం పెడతాను. నేను ఏదైనా ఇస్తే లెక్కడు. మా పిల్లలకు ₹10 ఇస్తే లెక్క అడుగుతా సాయంత్రం. మా అమ్మ నా భార్యకి డబ్బులు ఇస్తే ఏమైనా లెక్క అడుగుతా. అది అంటుంటారు అప్పుడప్పుడు, నీకు అన్ని లెక్కలు చెప్పాలంట. లెక్క చెప్పొచ్చు ఎట్ట? దేవుడు నేను పెట్టింది అంతే కదా. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో దే హావ్ టు బి అకౌంటబుల్. నాకు లెక్క చెప్పాలి కదా. దేవుడు మనకి ఇచ్చింది ఏదైనా మనం లెక్క చెప్పాలి దేవుడికి. స్తోత్రం చెప్పండి. ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక క్రమం అనేది ఉంటుంది. అలవాటు పడ్డ వాడికి ఎంత ఇచ్చినా రావలేదు.
నేను మా పిల్లలు అన్నారు 2 రోజులు నేను సరదాగా వాడాలేనా వాళ్ళ అమ్మ దగ్గర, మళ్ళీ హాస్పిటల్ ఆపరేషన్ దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం కొంచెం దూరంగా ఉంటాను. సో ఈ 2 రోజులు ఇంటి దగ్గర కాసేపు పక్కన పడుతుంటాను. నిన్న మొన్న సెలవు పెట్టించేదని వచ్చినప్పుడు రాత్రి ఐలాండ్కి తీసుకెళ్తానన్నా తీసుకెళ్ళలేదు. నేను అన్న వాస్తవానికి నేను అన్న కూడా కనీసం డీమార్ట్కి అన్న తీసుకెళ్ళాను. నేనన్నా డబ్బులు లేవా, అసలే ఆమె 3% తీసుకెళ్ళి నాకు డబ్బులు లేవా, చెరువు కొందని మా దగ్గర ఉన్నాయి, మేము కొనుక్కుంటాం తీసుకెళ్ళి. డబ్బులు ఎక్కడయ్యా, మమ్మీ ఇచ్చింది. అల్టిమేట్గా నేను చేసిన పని ఏంటంటే లాస్ట్కి తీసుకెళ్ళకుండా తీసుకొచ్చేసి ఎందుకంటే ప్రతి రూపాయి విలువ కలిగింది. మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మనకున్న సిచ్యువేషన్ బట్టి క్రమం అనేటువంటిది అక్కడ మొదలవుతుంది. వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి మంగళగిరి బైపాస్లో మేము బస్సు దిగాము. బస్సు దిగిన తర్వాత మేము బస్సు దిగితే మంగళగిరి బైపాస్ నుంచి అలా రోడ్డు వెళ్ళిపోతాం. పైకి కింద నుంచి హైవే వెళ్ళదు, విజయవాడ వెళ్ళడానికి ఇట్లా బస్సు తిరుగుతాం. అక్కడ మేము బస్సు దిగాము. ఆ పైన రోడ్డు వెళ్ళిపోతుంది కదా, కింద వర్షం పడకుండా వర్షం పడకుండా కింద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు రిక్షా పక్కన, కాలు కట్టు కూర్చున్నాడు. ఆ పక్కన ఒక చీర కట్టుకున్నారు. అక్కడ తన భార్య కూర్చొని ఉంది. ఆ చిన్న పిల్లడు, నెమలి పిల్లడు అనమాట, పిల్లడు పెట్టుకుని కూర్చొని ఉంది. ఒక 2 పిల్లలు ఉన్నారు. ఒకడేమో అటు ఇటు తిరుగుతున్నాడు, చాలా చిన్న పొట్టాడు. ఇంతే ఉన్నాడు కదా, ఇంతే ఉన్నాడు. అదేమో అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక పిల్ల ఉంది, గుడిదల మీద కొంచెం తక్కువగా ఉంది. ఆ పిల్ల ఏం చేస్తుంది, చీపులు ఇచ్చుకునేదంతా అర్థం చేసుకున్న వాళ్ళు చూపించి చెప్పిన మాట వాళ్ళకి కనీసం ఏం లేదు, ఇల్లు కూడా లేదు. దేవుడు మనకి కనీసం ఉండడానికి ఇచ్చాడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. చెప్పదా చెప్పాలి కనీసం ఉండడానికి లేదు. వాళ్ళ ఆ పురుషుడు యొక్క కాలు ఇరిగిపోయింది, కట్టులెక్కాడు, తెల్లగా సిమెంట్ కట్టాడు. ఆ కూర్చోని భార్య చిన్నపిల్లడు ఎత్తున ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అది పెద్దడు, ఆ అన్నం పెట్టాలి అన్న ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పెట్టింది, ఏది పరిస్థితి ఏంటి? నేను అటెండ్ అయిన ఒక ఆయన, ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఇల్లు లేదంటే అన్నాడు, ఉండేదంటే అమ్మేశాను అన్నాడు. అదేదో కాలం చెప్పాడు అక్కడ విజయవాడ, అక్కడ ఇచ్చారంట జగన్. ఉండేదండి అమ్మేశాను. ఎందుకు అమ్మేశారా? డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, జిల్లా మేస్తాం. ఇప్పుడు ఎక్కడ పెట్టాడు కాపురం? నేను విలువ తెలియదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదా? విలువ తెలియదా? అందుకే అమ్మేశారు. దేవుని ఆశీర్వాదం నీకు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా క్రమం ఉంటుంది. బైబిల్ అంటే తన పనిలో నిపుణత గల వాడిని చూసివా, రాజులు ఎదుటను అధికారులు ఎదుటను వాడిని కూర్చోబెట్టారు. నిపుణత నీకు ఇచ్చిన చిన్న దాంట్లోనే నీకు తెలియకపోతే చెప్పరా? 10 రూపాయలు ఆన్లైన్ ₹1,00,000 ఇవ్వండి ఎందుకు ఎత్తాడు? ఎత్తారా? 10 రూపాయలు వాడుతున్నాడు, కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వమే. మనమే ఉన్నప్పుడు మరి దేవుడు ఇస్తాడా? ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా క్రమం నేర్పుతాడు. స్తోత్రం చెప్పండి. నేను స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నేను స్థితిలో
కష్టాలు ఎదురైనా ఈ యాత్రను సాగించు, కష్టాలలోనైనా ఇది చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. నేనున్న లేకున్నా దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అందరూ చెప్పండి ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పండి ఎలా ఉంటుంది? దేవుడిని ఆశీర్వదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఇవ్వబడిన క్రమంలో నువ్వు ఏ క్రమంలో ఉన్నావో, నువ్వు ఏ మెట్టులో ఉన్నావో ఆ మెట్టులో నమ్మకంగా ఉండలేదు. అంతేగాని నువ్వు అందరికి 5 ఇచ్చి నాకు 1 ఇచ్చావు, నాకు తెలుసు నువ్వు పెట్టాను చూడవే, అందుకే నేలలో పాతి పెట్టాను అన్నావు అనుకోండి, దేవుడు అనే మాట ఏంటో తెలుసు. ఆ మాటకి ఏమన్నాడు తెలుసా ప్రభు? చెడ్డ రాసుడు ఏమన్నాడు? 3 ఇచ్చినోడు ఏమన్నాడు? 2 ఇచ్చినోడు ఏమన్నాడు? బలా నమ్మకమైన 5 ఇచ్చినోడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి రాజులు. మరి 5 తీసుకున్నాడా? చేశాడు. మరి తిరిగి మన స్థితిలో, మన క్రమంలో మనం నమ్మకంగా ఉంటాం నేర్చుకోవాలి. 3 ఇచ్చినోడు 3 తిరిగేసరికి నేను ఇప్పుడు ఒకటి ఇచ్చినోడు పాత ఎలా చెప్తే త్వరగా అలసీమ స్తోత్రం హల్లెలూయా. గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి, మరోసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. 3 ఇచ్చినాడు. ఎంత అయ్యాడు? 1 ఇచ్చినాడు. క్రమం నేర్చుకోవాలి. నిన్ను ఏ స్థితిలో దేవుడు పెట్టాడు, దేవా ఈ స్థితిలో నేను కొంచెం అభివృద్ధి చేస్తాను, ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తాను, ఇంకా you should able to handle the things. అక్కడ నిన్నున్న పరిస్థితుల్లో నువ్వు చక్కబెట్టడం నేర్చుకోవాలి కదా. మనం మీటింగ్ 22 మీటింగ్. ఆ మీటింగ్ సుమారు ఒక 300 మందితో జరిగింది. భోజనాలు 3 పెట్టారు. 3 పెట్టారు. భోజనాలు వంట తయారైంది ఎన్నింటికి అయ్యంటే 1:30 తయారైంది. మరి గంటన్నర ఏం చేశారయ్యా అంటే అన్నీ తెచ్చారు కానీ ప్లేట్లు మర్చిపోయారు. ప్లేట్ కోసం 3 కిలోమీటర్ల వెళ్ళి తీసుకుని వచ్చేసరికి 1:30 పట్టింది. ప్లేట్ వాటర్ నన్ను నేను ఆ మీటింగ్ చూసిన తర్వాత నన్ను నేను చూసుకున్నా ఉన్నాను. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల క్రితం నా పరిస్థితి. ఇప్పుడు 1000 మంది మీటింగ్ అయినా సరే, 1000 మంది మీటింగ్ అయినా సరే నేను అన్ని ఆర్డర్లో నడపగాను. ఎందుకు అని అంటే ఒక ఆర్డర్ నేర్చుకున్నాను. మీటింగ్ అంటే ఏం కావాలో నాకు తెలుసు, నేను కరెక్ట్గా పెడతా. వచ్చిందా సార్? మనం భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఎన్ని కేజీలు రైస్ వేయాలో కూడా నేను చెబుతాను. నేను చెప్పేది కరెక్ట్గా అవుతుంది అంతే. ఎన్ని కేజీలు చికెన్ వండాలో కూడా చెబుతా, నేను చెప్పేది కరెక్ట్గా సరిపోద్ది అంతే. వడ్డీ వాళ్ళు కూడా చెప్పలేదు. నన్ను అడిగి నాకు తెలిసి నేను చేయను అంటే అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని, అక్కడ ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి నమ్మకంగా ఉంటే ఇంకో స్థితిలో పెంచుతాడు కదా. ఇది తెలియకుండా నేను అంత చేస్తానంటే అనుమతి. అసలు 60 మందికి భోజనం పెడతాను రాదు, నేను 200 మందికి పెడతానంటే హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేర్చుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావా ఆ స్థితిలో కొంచెం డెవలప్ అవ్వడం నేర్చుకోవాలి. నమ్మకంగా ఉంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదించాలంటే ఏం అవసరం? ఫస్ట్ క్రమం అవసరం. చెప్పండి ఏం అవసరం?
గట్టిగా చెప్పండి ఏం అవసరం? మరొకసారి చెప్పండి ఏం అవసరం? గట్టిగా చెప్పండి ఏం అవసరం? గట్టిగా చెప్పండి మరొకసారి చెప్పండి అందరూ చెప్పండి ఏం అవసరం? గట్టిగా చెప్పండి ఏం అవసరం? రెండవది చూడండి, కీర్తనలు 109వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 17వ వచనం చదవండి. శపించుట వానికి ప్రీతి కనుక, శపించుట వానికి ప్రీతికరము కనుక ఏమొచ్చిందంట? శపించుట వానికి ప్రీతికరము కనుక అది వారి మీదకి వచ్చి ఉన్నది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? శాపం వచ్చింది. శపించుట ప్రీతికరము కనుక శాపం వచ్చింది. తర్వాత మాట అంటాడు, దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక ఏ దూరం అయిపోయింది? దీవెన. ఎందుకు దీవెన దూరం అయిపోయింది? ఇష్టం లేదు. మరి ఏమంటే ఇష్టం? ఏమిష్టం? ఏమిష్టం బాగా అంటే శపించడం ఇష్టం. నేను ఆటోలో ఒక క్యాప్చర్ చూశాను. అక్కడ ఏం రాశాడంటే అందరూ బాగుండాలి అందులో నేను. ఈ మనసు బాగుంది కదా, ఇది బాగుంది కదా, అందరూ బాగుండాలి అందులో కూడా నేను. కొంతమంది మనసు ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, ఆ పక్కింటి వాళ్ళు నాశనం అయిపోవాలి, ముందింటి వాళ్ళు నాశనం అయిపోవాలి, అందరూ నాశనం అయిపోవాలి, నేను ఒక్కడే. బైబిల్ అనే మాట ఏంటంటే నీకు ఆ మనసు ఉంటే నువ్వు ఎప్పుడూ ఆశీర్వదించబడలేవు. స్తోత్రం చెబుతారా? గట్టిగా గట్టిగా చెబుతారా? మరొకసారి చెబుతారా? ఎప్పుడు వరకు అయితే వాళ్ళు నాశనం అయిపోవాలి, నేను అభివృద్ధి పొందాలనుకుంటావో అప్పుడు వరకు నీ ఆశీర్వాదం అక్కడే ఆగి ఉంటుంది. చేంజ్ యువర్ మైండ్ సెట్. ఏం మారాలి? మైండ్ మారాలి. మైండ్ మారితేనే. అదేదో వీడియోస్ వస్తున్నాయి ఈ మధ్యలో. ఏ వీడియో ఇది? అన్న చెబుతున్నాడు, బలి చెబుతున్నాడు. ఏంటది? ఏఐ అంట. ఏఐ అంతేనా? ఏఐ వీడియోస్ అంట. ఏఐ వీడియో అంటే ఆర్టిఫిషియల్ వీడియోస్ అని అర్థం. అది అంటే అది ఎవరో మనిషి నుంచున్నట్టుగా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం దానికి ఏఐ వీడియోకి కంటెంట్ ఇస్తే చాలు. వీడియో అదే చెప్తుంది. కంటెంట్ ఇస్తే చాలు. విషయం ఇది, దీని మీద మాట్లాడాలి అని చెప్తే ఆ విషయం ఏఐ వీడియో తయారు చేసి పెట్టేస్తాం. మనం ఎందుకో యూట్యూబ్ ఆన్ చేస్తే పక్కన వచ్చింది. అందులో చెప్పాడు, నీ అప్పులు పోవాలి అని అంటే, నీ అప్పులు పోవాలి అని అంటే అన్న తర్వాత ఒక్క నిమిషం అయ్యాడు. అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడాడు, స్టాప్ బారోవింగ్ అన్నాడు. అప్పులు తీసుకోవడం మానేయాలి. ఆ విషయం నాకు తెలియదా అనుకోదా నేను కదా. నేను ఒక్క 2 నిమిషాలు నిజమే కదా. ఆ మైండ్ సెట్ మారాలి. ఏ మైండ్ సెట్? వారాలకు అలవాటు పడ్డ వాళ్ళని అడగండి, అవి తీసుకోకుండా ఉండలేదు. మళ్ళీ అంటారు వచ్చే వారంలో తీరిపోతే మళ్ళీ వచ్చే వారంలో తీరగానే మళ్ళీ అంటే దాని అర్థం ఏంటి అంటే వచ్చే నెలలో తీరబోయేదానికి ప్రిపేర్ అయిపోయావు. దేనికోసం? అది అప్పు కదా, వారాలు అప్పేనా కదా, లోన్ అప్పేనా కదా, లోన్ అప్పు కదా, లోన్ అప్పేనా కదా, వారాలు అప్పేనా కదా. అంటే నీ మనసు ఎలా ప్రిపేర్ అయిపోయిందంటే వచ్చే నెలలో రాబోయే అప్పు కోసం ఇప్పుడే సిద్ధపడిపోయావు. ఆశీర్వాదాల కోసం కూడా అంత సిద్ధపడంగా ఏమండి? అంత సిద్ధపడతావా? అసలు లేదే. ఈ నెల అంతా కష్టపడ్డా, 1వ తారీఖు జీతం వచ్చింది, ఆ జీతం మనం తీసుకుందాం అంత ఈగర్నెస్ లో అప్పు తీసుకునేటప్పుడు నువ్వు అప్పు తీసుకునే దగ్గర రొట్టంతా ఉంటుంది కదా. అప్పుకో శాలరీ మీద ఉన్నటువంటి ఈగర్నెస్ కంటే అప్పు మీద రొట్టంతా ఎక్కువ ఉంటుంది. ఆ ఏ వీడియోలో అది చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు బ్లెస్ స్టాప్ బారోయింగ్ అనండి. నిజమే
బైబిల్ కూడా అదే మాట ఏమంటున్నాడు చదవనమాట. రెండో మాట దీవెన యందు వారికి ఇష్టము లేదు కనుక ఏది ఆశీర్వాదం దూరం అయిపోయింది. ద రీజన్ ఆశీర్వాదానికి దూరం అయిపోవడానికి కారణం ఆశీర్వాదం మీద ఉన్న ఆసక్తి కంటే దేని మీద ఆసక్తి ఉంది? శాపం మీద ఆసక్తి ఉంది. అంతే అదే దొరికింది. అదేదా రోజు చాలా మంది శాపం మీద ఉన్నంత ఆశ ఆశీర్వాదం మీద రావడం, శాలరీ మీద ఉన్నంత ఆశ, లోన్ మీద ఉన్నంత ఆశ శాలరీ మీద ఉంటుంది. ఇంకే చెప్పండి కదా, ఇంకే చెప్పండి కదా. పక్కోడు నాశనం అయిపోవాలి అన్నంత కోరిక మీద ఉన్నంత ఆశ మనం బాగుపడాలనే దాని మీద ఉంటుంది. టు బి ఫ్రాంక్, ఇది పక్కోడి మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ చెప్పాలా మన మీద ఉంటుందా? పక్కోడి పిల్లల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ చెప్పాలా మన పిల్లల మీద పెడితే వాళ్ళు ఎప్పుడూ బాగుపడేవాడు. మళ్ళీ అంటారు ఆ పిల్లలని పుస్తకం శిల్పేయారండి, మీ పిల్లలు బాగుంటారు. నీకెడ తెలుసు? స్వతంగా ముందు నీ పిల్లలు చూసుకోరా బాబు అంటే ఏమంటాడు? ముందు ఏమంటాడు? ముందు నేను చూసుకో, తర్వాత కదా పక్కన ఒక్క ఏళ్ళు ఎదరని చూపిస్తున్నామంటే ఎన్ని ఏళ్ళు ఎదరని చూపిస్తున్నాయి మనకి? ఎన్ని చూపిస్తున్నాయి చూడండి. ఒక ఏళ్ళు ఎదరని చూపిస్తుంది, ఎన్ని ఏళ్ళు చూపిస్తుంది? 3 ఏళ్ళు చూపిస్తాం. మనం 3 చూడం. ఎన్ని చూస్తాం? ఇదే చూపుడు వేరు మీద ఉన్నంత శ్రద్ధ మిగిలిన 3 వేల మీద ఉంటే బతుకు ఎప్పుడో బాగుపడింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యం చెప్తున్న మాట దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లరా ఏం మారాలి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా మన మనస్సు ఆలోచన మారాలి. స్తోత్ర, హల్లెలూయా చెప్పండి. ఒకటి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏం కావాలి? క్రమం కావాలి. రెండోది ఏం కావాలి? ఆలోచన మారాలి. ఏం మారాలి? ఆలోచన. ఓ మానవ నీ ఆలోచన మానవ, పాపము చేయాలన్న మనసు కలిగిన వాడి ఆలోచన ఎప్పుడూ కూడా ఎక్కడ ఉంటుంది అంటే పాపం మీదే ఉంటుంది. దొంగతనం చేయాలన్న ఆలోచన కలిగిన వాడి యొక్క మనసు ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? దొంగతనం మీదే ఉంటుంది. స్తోత్రం చెప్తారు కానీ హల్లెలూయా. ఎక్కడ వెళ్తాం కన్నా, ఎక్కడ దొరుకుతారు, ఎవరు దొరుకుతారు. దొంగతనం చేసేవాడి ఆలోచన ఎక్కడ ఉంటుంది? దొంగతనం మీదే ఉంటుంది. అబద్ధాలు చెప్పే వాళ్ళ ఆలోచన ఎక్కడ ఉంటుంది? అబద్ధాల మీద ఉంటుంది. ఫస్ట్ తప్పు చేస్తారు, చేసిన తర్వాత దీన్ని ఎట్టా కవర్ చేసుకోవాలనే ఆలోచన అసలు ఒప్పుకున్నామన్నటువంటి దాని మీద మనసుగా రానివ్వదు. మరి దేని మీద రానిస్తుంది? కప్పుకోవడం మీదే మనసు వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ కనుక మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇట్ట అయిపోయింది అని చెప్తే ఏమంటారు? ఒకసారి అంటారు, కొంచెం చేస్తారు. అదే కనుక కప్పుకోవాలని ప్రయత్నం చేస్తే దెబ్బల మీద దెబ్బలు. అల్టిమేట్గా చివరికి ఏంటంటే దెబ్బలు తినడం తప్ప ప్రయోజనం లేదు. ఒప్పేసుకోవడం చాలా బెస్ట్. హల్లెలూయా. ఎందుకు ఒప్పుకోలేకపోయారు అని అంటే ద రీజన్ మైండ్ అంతా ఎక్కడ ఉన్నాయి అంటే ఎలా తప్పాలి అన్న ఆలోచన మీద ఉంటాయి. కానీ నీ మనసు రాదు. నీ మనసు ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది.
నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ స్థితి కూడా అక్కడే ఉంటుంది. నీ స్థితి ఎక్కడ ఉంటుందో నువ్వు కూడా అక్కడే ఉంటావు. మరొక మాట చెప్తాను, నీ మనసు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ స్థితి అక్కడ ఉంటుంది. నీ స్థితి ఎక్కడ ఉంటుందో నువ్వు కూడా అక్కడే ఉంటావు. కంటిన్యూషన్లోకి వెళ్దాం. 3వ పాయింట్ చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలంటే 3వది ఏం చేయాలి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో అంతా కొంత, ఒకసారి చూడండి, అంతా కొంత, ఒకసారి మళ్ళీ చూసుకోండి, అంతా కొంత, కొంతేనా అంతానా? వినండి, దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవించబడు. ఎట్టివాడు? ఎట్టివాడు? బైబిల్ మనకి కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎట్టివాడు దీవించబడతాడు? ఆహారం ఇచ్చేవాడా? ఆహారం ఇచ్చేవాడా? బైబిల్ మనం అసలు సత్యం అర్థం చేసుకోం. కరెక్ట్గా చెప్పదు బైబిల్. దయాదృష్టి కలిగినోడా? దయాదృష్టి కలిగి తన ఆహారంలో కొంత ఇవ్వాలి, అంతా కాదు. ఎంత? కొంతే. సమస్య ఏంటంటే మేము భక్తి పనులను చూపించుకోవడం కోసం మొత్తం ఇచ్చేస్తాం. మమ్మల్ని మరి నువ్వేం చేస్తావు? యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అన్నాడు, ఎవరికైనా 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా ఇవ్వాలన్నాడు. ఒక చొక్కా ఉంటే చొక్కా తీసి మళ్ళా చొక్కా తీసి ఇచ్చినోడు ఏమవుతాడు? పిచ్చోడు అవుతాడు కదా. ఒక చొక్కా ఉంటే చొక్కా తీసి ఇచ్చేస్తే ఏమైపోతాడు? పిచ్చోడు అవుతాడు. అదే 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా అయితే దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో నుండి కొంత దరిద్రుడికి ఇస్తాడు. ఇప్పుడు దరిద్రుడు ఎవరు? దరిద్రుడు ఎవరు? ఎలా ఇవ్వాలి? ద్వితీయోపదేశకాండంలోకి రండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ద 3rd పాయింట్ నేర్పించడానికి, ఈ విషయం నేర్పించడానికి 40 సంవత్సరాలు పట్టింది దేవుడు. అదేవిధంగా ఇశ్రాయేలును స్థిరపరచడానికి, వారికి ఈ విషయం నేర్పించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. సంతృప్తి కలిగి బ్రతకడానికి, నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. ద్వితీయోపదేశకాండము ప్రియమైన దేవుని బిడ్డలారా 15వ అధ్యాయాన్ని తీయండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయాన్ని తీయండి. 15వ అధ్యాయం తీసి 7వ వచనం నుండి మనం చదువుతాం. 7వ వచనం. మీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశము, ఇచ్చేసిన దేశమా, ఇచ్చుచున్న దేశమా, నీకు రాబోతున్న ఆశీర్వాదములో నువ్వు ఎలా ఉండాలి అంటున్నాడంటే మోషే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమందు కఠినము పరుచుకొనకూడదు. ఎవరిని కరుణించాలి అనంట? కరుణించాల్సింది ఎవరిని? భేదవాడు అనండి. ఈ మాట గట్టిగా అనండి. భేదవాడు. భేదవాడు అంటే ఎవరు? దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరు? భేదవాడు అంటే ఎవరు? ఆస్తి లేనివాడు. ఆస్తి లేనివాడు. ఇంకా కదా 2 అకౌంట్స్ అదే. ఇది బీదవాడు అంటే ఎవరు అంటే నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడు. నీకంటే భేదవాడు. స్టేటస్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? స్టేటస్.
వాళ్ళ కింద చాలా క్లియర్ గా రాసి ఉన్నాడు. 8వ వచనంలో చాలా క్లియర్ గా రాశాడు. సరే, దానికి ఇది చెప్పిన తర్వాత అక్కడ వద్దాం. 8వ వచనం, నీ చెయ్యి ముడుచు కనుక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి చాచి. ఏ చొప్పున ఇవ్వాలంట? అక్కడ చొప్పున ఇవ్వాలా, మొత్తం ఇవ్వాలా? మంది అంటారు వీళ్ళు మంచి పాట అంటుంటారు, అన్నీ ఉన్నాయి మాకు ఏమి లేవు కనీసం ఇవ్వద్దా ఏంటి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి మాకేమో యాభై లేవు మాకు ఇవ్వద్దా. బైబిల్ అంటున్న మాకేంటంటే ఇవ్వద్దు. ఎంత ఇవ్వాలి అంటే అక్కర ఎంతో అంతే ఇవ్వాలి. అక్కరంటే అవసరం ఎంత అంతే ఇవ్వాలి. అవసరానికి మించి ఇవ్వకూడదు. ఆ స్థితికి రావడానికి కారణం ఏంటంటే అవసరం మించి తగ్గండి. ఇప్పుడు ఏం చేయాలంటే అవసరం ఎంతో అంతే. నీకంటే పేదవాడికి నీ చెయ్యి, నీ చెయ్యి ముడుచుకోవద్దు కానీ వాడికి అక్కర ఎంత ఉందో అంతే అంతే ఇబ్బంది. అట్టని పూర్తిగా ముడుచుకోమాట, అట్టని పూర్తిగా ఇచ్చేమాట. అక్కర ఎంత ఉందో నీకు తెలుస్తుంది. ఆ మైండ్ సెట్ ఇచ్చాడు దేవుడు, ఆ ఎబిలిటీ దేవుడికి ఇచ్చాడు. ఆ సామర్థ్యం ఇచ్చినాకే దగ్గరికి అది వచ్చింది, లేకపోతే రాదు. ఆ సామర్థ్యం లేని అది చెప్తారు దేవుడు ఎవడు కదా. ఆ ఎబిలిటీ, ఆ యూటిలైజేషన్ సామర్థ్యం నీకు వచ్చింది కాబట్టి దేవుడు నీ చేతిలో పెట్టాడు. దాని అవసరం ఎంత అనేది నీకు తెలుసు కాబట్టి దేవుడు నీ చేతిలో పెట్టాడు. కాబట్టి దాన్ని అక్కడ మా రాష్ట్రం గారు ఖర్చు పెట్టాల్సిన డబ్బులతో పోల్చుకుంటే వీళ్ళు అడిగిన 100 రూపాయలు పెద్ద లెక్కేం కాదు. అయితే తీసుకెళ్తే ఏం కొనుక్కుంటారు, ఒక చాకో పీ ప్యాకెట్ కొనుక్కుంటారు. ఎంత అది? ఆ పీ ప్యాకెట్ ఎంత? భలే పేరు పెడతారు. ఏంటి అసలు చాకో పీ అంటది. అదే ఆ చాకో పీ ప్యాకెట్ అంతా 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. ఖర్చు పెట్టే డబ్బులు కానీ మీరే అనిపించింది నాకు. నేను ఒకటే చెప్పేస్తాను, నో నాట్ నౌ, నాట్ నౌ. ఐఎమ్ షూర్లీ ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఐ విల్ టేక్ యూ, బట్ నాట్ నౌ. అదే మాట చెప్పాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఒక రోజు తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. దిస్ ఈస్ నాట్ రైట్ టైం. ఇక మాట్లాడాలి, ఇక మాట్లాడాల. అప్పుడు ఇక అమ్మమ్మ తెగదేస్తుంది. నేను ఒకటే చెప్పాను, ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఐ విల్ టేక్ యూ, బట్ నాట్ నౌ, నాట్ దిస్ టైం. విల్ కమింగ్ అన్ అదర్ టైం, బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ టేక్ యూ. ఇప్పుడు కాదు, అది ఉపయోగించడానికి సరైన సమయం కాదు. నీకు తెలుసు అక్కడంత వరకు తెలుసు. పూర్తిగా ఫాస్టింగ్ పెడతారు కదా. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. 3వ పాయింట్ ఏంటంటే మనము చేయగలిగిన సహాయం ఎంతవరకు అవసరమో ఉపయోగించి మాత్రమే చేయాలి సహాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేయాలి తర్వాత మాట్లాడతారు. 8వ వచనం కదా, 8వ వచనం, నీ చెయ్యి ముడుచు కనుక వానికి అవశ్యముగా దానిని చెయ్యి చాచి వారి అక్కర చొప్పున దానిని ఇవ్వవలెను చిన్నప్పుడు. 9వ వచనంలో ఈ పాయింట్ అన్నమాట. విడుదల సంవత్సరము 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులోనికి తినక జాగ్రత్త పడువు. ఇప్పుడు అంటాడు, బీదవాడైన నీ సహోదరి ఎడల కటాక్షము చూపక నీవు వారికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొక వేళ కింద గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును కదా. నీవు నిశ్చయముగా వాని
వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందున నీ మనసులో విచారపడకూడదు. అందువలన నీ దేవుడైన యెహోవా, ఈ మాట 10వ వచనం, అందువలన ఎందుకు వారి అక్క ఎలా ఇవ్వాలో చెప్పాడు, ఎంత ఇవ్వాలో చెప్పాడు, ఇవ్వడం వల్ల కలిగే కార్యం చెప్తున్నాడు. అందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఎప్పుడు లెక్కపత్రం లేకుండా ఇచ్చేసిన దేవుడిని ఆశీర్వదించడం. బైబిల్ విల్ స్పీక్ ఎవ్రీ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. బైబిల్ ప్రతి పరిస్థితిని గురించి మాట్లాడుతుంది మనలో. అలా జరిగితే అవకాశం లేదు. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే అక్కర కొలది మాత్రమే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక మాట చెప్పాను కదా, నీ మనసు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ స్థితి అక్కడ ఉంటుంది. నీ స్థితి ఎక్కడ ఉంటుందో నువ్వు కూడా అక్కడే ఉంటావు. నీ హృదయం దేని కొరకు ఆరాటపడుతుందో ఒకసారి అర్థం చేసుకో. అర్థమైందా? నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. అర్థమైందా? ఇచ్చే మనసు, సారీ, పుచ్చుకునే మనసు, ఇచ్చే మనసు. దేవుడు అంటున్నాడు, నీలో భేదలు అనంటే నీ స్థితి కంటే తక్కువ ఉన్న ప్రతివాడు నీకంటే భేదవాడు. ముఖ్యమంత్రి కంటే మంత్రులు భేదవాడు, మంత్రుల కంటే ఎమ్మెల్యేలు భేదవాడు కదా. ఎమ్మెల్యేల కంటే ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకంటే మనం ఇంకా భేదం, మనకంటే భేదం లేరా? కేటగిరీ, దేవుడు పెట్టిన కేటగిరీ ఇది. అది వాళ్ళ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కారణమైంది. ఒక్కడే ఏ రోజు కూడా ఒక్కడ కూడా కింద నుంచి టాప్కి వెళ్ళిపోయినాడు అవ్వలేడు. ఆ టాప్కి వెళ్ళాలి అని అంటే కింద నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటారా? ఏం మెట్టు ఎక్కాలి? ఒక్కొక్క మెట్టు ఎక్కిన మెట్టే పగల పెట్టేది ఇంకెక్కడ? ఎక్కిన మెట్టే పగల పెట్టేస్తారు కొంతమంది. నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది జరగాలి అని అంటే ముందు భక్తి అవసరం, వాక్యం అవసరం. ఏమవసరం? వాక్యం. చెప్పండి, 3 పాయింట్లు చెప్పండి. 3 చెప్పినప్పటికీ చెప్పండి. మొట్టమొదటి ఏం మారాలి? దేవుడు మనం ఆశీర్వదించాలని ఏం మారాలి? మారాలి. రెండోది ఏం మారాలి? ఆలోచన మారాలి. మూడోది ఏం మారాలి? నీ సామర్థ్యం మారాలి. ఇమ్ము అనేది జలగాలి. ఎప్పుడు అన్నదంట ఇమ్ము అంట కాదు. మన మనసు ఎప్పుడు అన్నారంటే తీసుకోవడానికి ఇష్టపడాలి, ఇవ్వడానికి కూడా ఇష్టపడాలి. నీకంటే తక్కువ, నీకంటే సహోదరుడైన పేదవాడికి నువ్వు సహాయం చేయగలవు. స్తోత్రం చెప్తావా? గట్టిగా చెబుతామా? ఒకటి, నీ యొక్క క్రమం మారాలి. రెండవది ఆలోచన మారాలి. మూడవది సామర్థ్యం మారాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. క్రమంగా ఉండడం అనేది నేర్చుకోలేదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు అడగండి, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే క్రమం చాలా ముఖ్యం. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు అడగండి, మన వాళ్ళు ఎన్నింటికి వెళ్తారు? ఇంటికాడు ఉంటే 8-9 వెళ్తారు. లేపాలి, టైం అయింది లేగో అని లేపాలి కదా. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు అడగండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 6:30 కల్లా లేచేస్తారు. లేచేసి ఇప్పుడు ఏం చేయాలి? లేకగానే ఏం చేయాలి అని అడగండి. 2 మాటలు చెప్తారు. ఒకటి డ్యూటీ. ఏమంటారు? డ్యూటీ. హైదరాబాద్లో సక్సెస్ అయిన అడగండి, ఏదురా అంటే అంటాడు ఓటీ.
ఓటి ఒకటి డ్యూటీ, రెండవది హైదరాబాద్ వెళ్ళి పట్టుకుంటున్నాడు. నేను డ్యూటీ చేసి సరిపెట్టుకుంటున్నాను అన్నాడు. ఏమంటాడు తెలుసా? ఓటీ చేస్తున్నాడు. డ్యూటీ చేయాలి, ఓటీ కూడా చేయాలి. అప్పుడే సరిపోతాయి. అక్కడ ఎక్కడైతే అక్కడ పిల్లపోతాడా వెళ్ళిపోతా ఉండవు అక్కడికి. రోజు కాకపోతే ఏమైంది ఇంట్లో ఏమన్నాయా పప్పుందా సాంబార్ పెట్టు, పలసగా చారగాయి ఏదో తినాలి. అక్కడ అనుకో 30వ తారీఖు వచ్చేసరికి 2వ తారీఖు వచ్చేసరికి అద్దె కట్టకపోతే సామాన్ ఇస్తాడు. ఎవడు ఇప్పుడు భయం వచ్చింది. అబ్బో 1వ తారీఖు వస్తుందంటే ఏం కట్టాలి? ముందు అద్దె కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. భయం అసలు క్రమం ఉన్న వాడికి ఇవన్నీ లైన్లోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4 ఏళ్లలో పనిచేస్తారు. వాళ్ళు కూడా క్రమం పెట్టుకుంటారు. 2 కానీ 3 వరకు ఫలానాలు ఉంటారు, 3 కానీ 4 వరకు ఫలానాలు ఉంటారు, 5 కానీ ఏదో వీడియో చూసా. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి నా స్లాట్ ఫలానా రోజు ఫలానా టైం ఖాళీ ఉందండి, మీకు కావాలంటే ఉపయోగించుకోండి, లేకపోతే లేదు. ఆ రోజు నేను పెద్దగా ప్రిఫర్ చేయను, అప్పుడు జ్యూస్ ఇస్తే చాలా ఏమిచ్చిందంట స్లాట్. అంటే అర్థం ఏంటో తెలుసా? స్లాట్ అంటే పలానా టైం నుంచి పలానా టైం వరకు, ఆ టైంలో నేను అవైలబుల్గా ఉంటాను. లాస్ట్గా ఉంటుంది ఏమో ఎంత సంపాదించడం అంటే కనీసం 20 వస్తాయండి. మనమేమో వాళ్ళకి భార్య భర్తలు సరే మనమేమో ఉదయం సాయంత్రం వరకు ఉదయలే కదా అంటే అన్నట్టు నాకు 20 వస్తాయండి. ఏమి ఇంటికి పని చేసుకోవచ్చు. మామూలు అదే ఆఫీస్లో చేస్తున్నాడు, మీరు పని చేసిన ఆఫీస్లోనే ఆడికి 15 వస్తున్నాయి, నాకు 20 వస్తున్నాడు. కారణం ఏంటంటే టైం స్లాట్ సెట్ చేసుకోండి, క్రమం నేర్చుకోండి. క్రమం చెప్పండి ఏంటి? భక్తిలో ఏమవసరం అంటే క్రమం అవసరం, ఆశీర్వాదంలో ఏమవసరం అంటే క్రమం అవసరం, జీవితంలో ఏమవసరం అంటే క్రమం అవసరం, ప్రతిదానికి ఏమవసరం అంటే క్రమం అవసరం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమం అవసరం, క్రమం మారాలి, ఆలోచన మారాలి, 3వది సామర్థ్యం మారాలి, 4వది ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది ప్రియమైన దేవుని బిడ్డలారా చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చినాయి. మాట వినే పైగా మారాలి. ఇష్టం వచ్చినాడు అమ్మా అంటేనంట, ఇష్టం వచ్చినాడు నీ అమ్మ అంటేనంట అమ్మా అన్నప్పుడు. ఇష్టం లేనివాడు అమ్మా అని పిలిచిన నీ అమ్మ అన్నట్టు ఇవ్వబడుతుంది. ద వే యు లిసన్ యు షుడ్ యాక్ట్. నీ మాట మారాలి. స్తోత్రం చెప్తారు గట్టి. హల్లెలూయా. 2:25 అయింది. ఇక్కడ చెప్పే టైం లేదు, ముందుకెళ్తాం. 2:25 అయితే ముందుకెళ్తాం. ఏం మారాలి? నీ మాట. ఒకటి చెప్పండి, ఏం మారాలి? ఒకటి ఏం మారాలి? క్రమం మారాలి. 2వది ఆలోచన మారాలి. 3వది సామర్థ్యం మారాలి. 4వది మాట. 5వది ప్రియమైన పిల్లల నీ ఆత్మీయ జీవితం మారాలి. ఏం మారాలి? ఆత్మీయ జీవితం. A spiritual man can be success in every area of his life. ఒక ఆత్మీయుడు తన జీవితంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఆశీర్వదించబడతాడు. నువ్వు కొన్ని ఏరియాలు ఆశీర్వదించి కొన్ని ఏరియాలు ఆశీర్వదించబడలేదంటే దాని అర్థం ఏంటంటే అమ్మ నీ అమ్మలో ఉన్నావన్నమాట. The way is not clear to you. మనం చదివే యోహాను మొదటి పత్రిక 3వ పత్రిక 2వ వచనం, తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించు. నేను చదివిన మాట ఎఫెసీయుల క్లాస్ మనం చదివాం కాబట్టి యోహాను సువార్తలో, యోహాను 3వ పత్రికలో ఇప్పుడు అవసరం వీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లవని ఆ మాట అవసరం లేదు. ఎందుకంటే చదివి మనం నేర్చుకున్నాం. ఇప్పుడైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 క్రీస్తునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? అందరూ చెప్పండి. ఏ ఆశీర్వాదం? ఎవ్రీ బ్లెస్సింగ్స్, ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించు. ఎప్పుడయ్యాకే నువ్వు ఆత్మీయులుగా ఉండేసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు సోదరుడు నాగరాజు గారు బాప్తిస్మం వాళ్ళు రక్షించబడిన తొలి దినాలు ఇట్లా ఉండేవాడు. ఆదివారం చక్కగా మందిరానికి వచ్చేవాడు, చక్కగా కూర్చునేవాడు, నాట్లు పాడేవాడు. అతని ఆశీర్వాదం నేను చూసినప్పుడు పిల్లరా ఒక చిన్న స్పేర్ పంపు ఉంటుంది చూసారా, స్పేర్ పంపు, ఫస్ట్ స్పేర్ పంపు నాతో ప్రార్థన చేయించాడు. అది సెకండ్ హ్యాండ్ స్పేర్ పంపు తీసుకొచ్చాడు. గుర్తుందో లేదో, సెకండ్ హ్యాండ్ స్పేర్ పంపు తీసుకొచ్చి అది బాగు చేపించి మాస్టర్ గారు దీనికోసం ప్రార్థన చేయండి మాస్టర్ గారు అంటే ప్రార్థన చేశాడు. విదిన్ 2-3 monthsలో 5-6 అయిపోయింది. 6 నెలలకి 10 అయినాయి. ప్రార్థన మానేశాడు అని అంటే నేను ఇప్పటికీ చెబుతుంటాను, బ్రదర్ అలా కాదు, నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే దేవుడు నేను అన్ని ఏరియాలో ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. It starts from the spiritual blessings. దేవుని దగ్గరకు రావడం ప్రారంభించిన దగ్గర నుండి దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వర్తించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది బాగా కష్టపడుతున్నారు. అదే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాను, నరుల కష్టము చేత అది ఎంత మాత్రము ఎక్కువ. నువ్వు ఎంత కష్టపడు, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ సంపాదించేసి డబ్బులో సంపాదించేసేసి జరగ తీసేసేసినా సరే నేను అంటాను ఎప్పుడు చూసినా అప్పులేదు. కానీ యెహోవా ఆశీర్వాదము కొరకు కనిపెట్టి దేవా నీ దగ్గర నేను కూర్చుంటానయ్యా, వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నానయ్యా నువ్వు మొదలు పెడితే నీ పనిలో దేవుడు సక్సెస్ చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆశీర్వదించాలంటే ఒకటి చెప్పండి, క్రమం మారాలి. రెండవది ఆలోచన మారాలి. మూడవది సామర్థ్యం మారాలి. నాలుగవది మన మాట మారాలి. ఐదవది ఆత్మీయతలో మారాలి. ఎన్నాళ్ళన్నా అలాగే ఉంటే మరుగుద్దు స్థితిలో నుండి నువ్వు పైకి లేపబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చును గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. నిత్యముగా ప్రభు మనల్ని దీవించును గాక. దయాళుడైన ప్రభు అనుకో నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని అన్నమాట. ఒక్క నిమిషం లేచి క్షమతాన్ని 5 విషయాలు నా జీవితంలో పెట్టుకుంటాను, నా మనసులో పెట్టుకుంటాను, నా క్రమం మార్చుకుంటాను, నా ఆలోచన మార్చుకుంటాను, నా సామర్థ్యం మార్చుకుంటానయ్యా, నా శక్తిని మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా స్థితిని మార్చుకుంటానయ్యా, నా పరిస్థితిని మార్చుకుంటానయ్యా. నా స్థితిలో నేను నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దయాళుడైన మా ఈ పరిశుద్ధ నామాన్ని విన్న వాక్యాన్ని మేము అర్థం చేసుకుంటాము కాక, వాక్య ప్రకారంగా జీవించడం కాక, మా సామర్థ్యం కొలది మా క్రమం మార్చుకొని, మా శక్తిని మార్చుకొని, మా ఆలోచన మార్చుకొని, ఆత్మీయ స్థితిని మార్చుకొని, మా మాట వినే తత్వాన్ని మార్చుకొని జీవించబడినట్టుగా సహాయము దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సమర్పణ
చేయుము దేహమును సమర్పణ చేయుము దేహమును